ఏఆర్వీఆర్ షోకి ఇంకా 3 minutes టైమే ఉంది. సో స్టే ట్యూన్డ్, చూడండి, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్, అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో రాజీ ఉండదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టంగా తెలియజేశారు. అనకాపల్లి జిల్లా పెదబెంకిలో చేపట్టిన పనుల్లో నాణ్యత లేకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. క్వాలిటీ లేని పనులు చేసిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామంలో వేసిన 5 సీసీ రహదారుల నిర్మాణంలో నాణ్యత లోపాలు బయటపడడంపై పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. లోపాలు ఉన్న పనులకు బిల్లులు రిలీజ్ చేయవద్దని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పెదబెంకిలో నిర్మించిన కొన్ని సిమెంట్ రోడ్లకు పగులు వచ్చిన విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది. ఈ అంశంపై రాష్ట్ర స్థాయి చీఫ్ క్వాలిటీ కంట్రోల్ అధికారిని పెదబెంకికి పిలిపించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తనిఖీలలో 5 సీసీ రోడ్ల నిర్మాణ నాణ్యత లోపాలు ఉన్నట్లుగా తేలింది. ఇక క్వాలిటీ కంట్రోల్ అధికారులు సమర్పించిన నివేదిక ఆధారంగా సంబంధిత కాంట్రాక్టర్ పై చర్యలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇదే అంశంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, పవన్ ఆదేశాలు చూస్తే ఇటు ఎవరికైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళకి బిల్స్ సైతం రిలీజ్ చేయొద్దు అని కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. అసలు అప్డేట్స్ ఏంటి శివ? సత్తాజ్, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్లో వాతావరణం అయితే కూల్గా ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మాత్రం చాలా హాట్గా ఉన్నారు. ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లాతో పాటు అనకాపల్లి జిల్లాలో పలు గ్రామాల్లో వేసిన సిమెంట్ రోడ్లు, మ్యాజిక్ డ్రైనేజ్ రోడ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఏమాత్రం కూడా క్వాలిటీ మెయింటైన్ చేయకుండా కేవలం నాణ్యత లేకుండా రోడ్లు నిర్మాణం చేపట్టారు. అలాగే డ్రైనేజీలకు సంబంధించి అస్తవ్యస్తంగా ఉన్నాయని చెప్పి ఆ గ్రామస్తులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి డైరెక్ట్గా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించాలని చెప్పి క్వాలిటీ కంట్రోల్ రూమ్ ఆదేశాలు జారీ చేస్తారు. అక్కడ పర్యవేక్షించి 5 సీసీ రోడ్లు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. నాణ్యతా పరిమాణాలు పాటించకుండా రోడ్లు వేశారు కాబట్టి వీటిపై చర్యలు తీసుకోవడంతో పాటు కాంట్రాక్టర్ బిల్లు నిలిపేయాలని చెప్పి డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. సత్తాజ్, నిజానికి ఇలా నాణ్యత సరిగా లేని పనులు చేసిన కాంట్రాక్టర్స్ కి బిల్లులు ఆపేస్తేనే కాంట్రాక్టర్స్ వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో కూడా పెడితే దగ్గర పెట్టిన